ఈ మెటీరియల్ ఉంది, మెటీరియల్ 1 మీటర్తో ఎక్కువే ఉంది మేడం. కొంచెం పీస్ ఇంతే ఉంది, నా దగ్గర కొన్నారు. లైలింగ్ 1 మీటర్ 10 సెంటీమీటర్ తీసుకున్నాను నేను ఫస్ట్. కప్స్ లేదు, కప్స్ లేకుంటే సో ఇట్లా డబుల్ ఫోల్డ్ చేయాలి. డబుల్ ఫోల్డ్ చేశాను, ఇప్పుడు మార్క్ చేస్తాను. ½ ఇంచ్ మార్జింగ్ చేసా మేడం. కూడా గ్రూప్లో పంపిస్తా. బ్యాక్ ఓపెన్ ఉంటే కరెక్ట్. మీరు ఉన్నారు కదా మేడం గుర్తుపెట్టు కోసం. ½ ఇంచ్ మార్జింగ్, length 15, so 15.5. Arm line 6, shoulder నేను ఎప్పుడు కూడా 5 ఇంచెస్ తీసుకుంటాను కదా షోల్డర్. ఇది డ్రాప్ నెక్ ఉంది, సో డ్రాప్ నెక్కి 5.5 తీసుకోండి ఆ సైజ్కి. ఇది వస్తుంది 37.5. నడుము 30. 37కి 4 బాగా చేస్తే 9.5లో 1 పాయింట్ తక్కువ. 1.6 మార్జిన్. .2 క్రాస్. నెక్ డీప్ 10.5 కావాలి. సో ఇది డ్రాప్ నెక్ ఉంది, ½ ఇంచ్ ఎక్కువ తీసుకుంటాను. డ్రాప్ నెక్ ఎక్కువ తీసుకుంటాను, ఎవరికైనా ½ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఓకే, బ్యాక్ మార్కింగ్ అయింది. ఫ్రంట్ కట్ చేస్తాను. ఇది చాలా జాగ్రత్తగా చూడాలి, లేకపోతే కొంచెం కోసం ముడతలు వస్తుంది వెనక సైడ్. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పెడిన్స్కి ఉంటుందిగా, ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ పెట్టాలి, ఇది గుర్తు పెట్టండి. మళ్ళీ ఇటు ఇటు పెడతారు, అప్పుడు క్లాత్ తగ్గిస్తుంది. ఈ ½ ఇంచ్ మార్జింగ్ బయట పెట్టండి, కొంచెం గరగరి ఇవ్వండి. ఈ లెక్క తెలుసుగా, ఎక్కడి నుంచి 4, ఎక్కడి నుంచి 4, కింద నుంచి అయితే 4.5 ఉంటుంది. దానికి నెక్ విడ్త్ కూడా ½ ఇంచ్ పెంచాలి.
లక్క ఇచ్చాను కదా మేడం, దాంతో హాఫ్ ఇంచ్ పెంచాలి ఆ లక్కతో. తీయటం మర్చిపోవద్దు. లో కటింగ్ మీరు అందరు మర్చిపోతారు అప్పుడప్పుడు. ఎక్కువ అయితే కూడా టైట్ అవుతుంది, పిగిలిపోతుంది బ్లౌజ్. తక్కువ అయితే ముట్టలు వస్తుంది, అంటే అక్కడ పర్ఫెక్ట్ గానే ఉండాలి. 500. ఇది మార్క్ చేస్తాను చూడండి, ఎక్కడే మీరు అందరు మర్చిపోతారు. కొంచెం ఎక్కడ జీరో పెట్టండి, జీరో పెట్టి ఇదే చెస్ట్ ఏరియా. చేతులు లెంత్ 5 ఉంది. హ్యాండ్స్ ఎప్పుడు కూడా ఇట్లానే పెట్టాలి. హ్యాండ్ లెంత్ 5 ఉంది, 5.5 పెడతాను. సేమ్ లెక్క ఇచ్చానుగా, ఆ లెక్క ప్రకారం కట్ చేయాలి. ఇక్కడ మీరు అందరు మర్చిపోతారు, ఇలా సేఫ్ తీయాలి మంచిగా. 14. కట్టర్ ఇట్లా కట్ చేసి మళ్ళీ పై నుంచి ఇట్లా రావాలి. చూడండి, ఇట్లా కట్ చేసి వస్తానుగా, మళ్ళీ కత్తెర పై నుంచి వస్తుంది, ఇట్లా పై నుంచి. జాయింట్ ఎక్కడ ఇట్లా పెట్టి కట్ చేయండి. నెక్ తీస్తాను. ముందు నెక్ 8 ఉంది, నేను 8 తీసుకోవట్లేదు, 7.5 తీసుకుంటా. ఎందుకంటే ఈ సైడ్ లీఫ్ హార్ట్ పెడతాను నేను, ఈ సైడ్ కొంచెం వైడ్ ఉంటుంది. సో ఎక్కువ వైడ్ నెక్ ఉంటే అప్పుడు కొంచెం నెక్ పై చేయండి. కస్టమర్కి తెలీదుగా పైకి చేయాలి, లేకపోతే చాలా డీప్ అవుతుంది. కింద వైడ్ వస్తుంది.
డ్రాప్ పై నుంచి చేస్తారు అందరు, కింద నుంచి 3.5 నుంచి 4 దాకా పెట్టాలి. ఇది 4 తో కిందే ఉంది, 4 తో ఎక్కువే ఉంది చూడండి. డ్రాప్ అయింది. మెయిన్ క్లాత్ కట్ చేస్తాను. మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు ఇది బూటాస్ అన్నీ చూడాలి. ఈ పెద్ద బూటా ఉంది ఒకటి, ఇది పైకి వెళ్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా రివర్స్గా వస్తుంది. దీని మీద ఇటు ఇటు రెండు ఏం కాదు, కొన్ని మెటీరియల్కి చూసి కట్ చేయాలి. సో ఫస్ట్ మీరు ఇక్కడ చేతులు పెట్టాలి చూడండి మేడం, ఫస్ట్ చేతులు పెట్టాలి. బ్యాక్ హుక్స్ ఉంది, సో ఇది ఎక్కడ పెట్టాలి, ఇట్లా ఇట్లా పెడితే మళ్ళీ క్లాత్ అన్ని వేస్ట్ అవుతుంది. అందుకే ఈ పార్ట్ పెట్టాలి ఇక్కడ, బ్యాక్ పార్ట్. చూడండి క్లాత్ మొత్తం యూజ్ అయింది ఇక, క్లాత్ వేస్ట్ లేకుండా చూడాలి. ఇప్పుడు ఈ సైడ్ నుంచి ఇది తీసుకుంటా, ఎట్లా పోయి మార్జిన్ లో పోతుంది, ఈ సైడ్ నుంచి తీసుకున్నా. ఈ క్లాత్ మొత్తం మిగిలింది, ఈ క్లాత్ ఎట్లా మిగిలాలి అది చూడాలి కంపల్సరీ. బ్యాక్ హుక్స్ ఉందిగా, అది కూడా చూడాలి. లేకపోతే మీరు బ్యాక్ ఇటు పెడతారు, ఫ్రంట్ ఓపెన్ లో పెడతారు, అది కూడా చూసి పెట్టాలి. చూడండి నేను ఇది ఇక్కడ జాయింట్ లేదు, అందుకే ఇది ఎక్కడ పెట్టాను. బంద్ చేయండి మేడం.